కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాసుల దందా, కాసుల కక్కుర్తికి శవాలపై ట్రీట్మెంట్లు, బ్రతికుండగానే భయపెడుతున్న కార్పొరేట్ ఆసుపత్రుల తీరు, చనిపోయిన తరువాత కూడా ట్రీట్మెంట్ల హోరు. శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసిన ఘటనతో ఉలిక్కి పడుతున్న రోగులు, ప్రజలు. జిల్లాలో టాప్ మోస్ట్ ఆసుపత్రిగా పేరుగంచిన మెడికవర్ ఆసుపత్రిలో టాగూర్ తరహాలో సన్నివేశం. బంధువుల ఆందోళనతో బయటపడ్డ వ్యవహారం. చనిపోయి 3 రోజులు గడిచిన వ్యక్తికి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇచ్చిన ఘటన మెడికవర్లో కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాం ప్రాంతానికి చెందిన త్రినాథ్ అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం జిల్లాలో కొండ్రు త్రినాథరావును మెడికవర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు బంధువులు. అక్కడ చికిత్స నిర్వహించేందుకు డాక్టర్లు త్రినాథరావుకు ఆపరేషన్ చేస్తే గానీ మనిషి అవడంటూ భయపెడుతూనే ఆపరేషన్ చేసి సుమారు 4 లక్షల వరకు ఖర్చు చేయించేశారు. ఇటు ఆరోగ్యశ్రీ అటు నార్మల్ ప్రక్రియ ద్వారా ఇంత మొత్తంలో వసూలు చేసినప్పటికీ అతనిలో మొదటి రోజులో ఉన్న చలనం లేకపోయేసరికి బంధువుల్లో అనుమానం మొదలైంది. డాక్టర్లను ప్రశ్నించిన బంధువులకు సరైన ఆన్సర్లు రావడం లేదు. పైగా పొంతన లేని సమాధానం చెబుతుండడంతో ఆసుపత్రి సిబ్బందిని నిలదీసేసరికి త్రినాథరావు 20 నిమిషాల క్రితం చనిపోయినట్లు చెప్పి చల్లగా తప్పించుకున్నారు డాక్టర్లు. ఈ వ్యవహారంలో మెడికవర్ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో తమకు అన్యాయం జరిగిందంటూ చలనం లేకుండా పడి ఉన్న వ్యక్తికి టాగూర్ సినిమా తరహాలో ట్రీట్మెంట్ ఇస్తూ చివరికి శవాన్ని అప్పచెప్పారంటూ నిలదీశారు బంధువులు. నాన్న కూడా నిరుపేద పొలం పనులు చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు. అతను ఒక 4 ఫ్యామిలీకి దన్ను అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే అతను 29th నైట్ యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయ్యారు. 20th నైట్ ఏం చెప్పారంటే సర్జరీ పడదు అని చెప్పారు. ఇక్కడ దెబ్బ తగిలింది, కాలుకి దెబ్బ తగిలింది. 29th నైట్ ఏమో వచ్చి సర్జరీ పడదు, పర్వాలేదు ఎప్పుడైనా ఇది అవ్వచ్చు అని అన్నారు. కాళ్ళకి అంత ప్రమాదం ఏమీ కాదు అని అన్నారు. అడ్మిట్ చేసాము. మురళీ అండర్ కేసు అండర్లోన సందీప్ సార్, క్రిటికల్ కేర్ ఏమో సందీప్ సార్, న్యూరో సర్జన్ మురళీ సార్ అండర్లో అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేశాక కొన్ని రోజులు అయింది. సార్ ఏమన్నారంటే ఫస్ట్ అన్నారు సర్జరీ పడదని, తర్వాత రెండింటికి ఒకేసారి సర్జరీ అవుతుందని, ఆ తర్వాత సర్జరీ ఒకటి చేసేటప్పుడు ఇంకొకటి మళ్ళీ ఆపేయాలని చెప్పి. అయితే కొంచెం వెంటిలేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏమన్నారంటే సార్ ఏమన్నారంటే ఇక్కడ చెయ్యాలి, ఇది ఇప్పుడు ప్రమాదం, అంత మేజర్ అయితే కాదు కానీ ఇది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఇది ప్రమాదమే అని అంటే సారే ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ న్యూరో సర్జరీ చేశారు మురళీ సార్. చేసేసిన తర్వాత అతను అంతకు ముందు నుంచి కూడా ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అయిందో 29th నైట్ నుంచి కూడా అతనికి మూమెంట్స్ ఉన్నాయి సార్, మూమెంట్స్ ఉన్నాయి. కాళ్ళు కూడా యాక్సిడెంట్ అయిన కాళ్ళు కూడా మూమెంట్స్ ఉన్నాయి. అయితే ఇదన్నీ అయిపోయిన తర్వాత అది మొత్తం ఎడిమా అంతా తగ్గాక అతను కళ్ళు తెరిచారు సార్. మాకు హోప్ వచ్చింది. కళ్ళు తెరిచారు, మాట్లాడిన మాటలకి ఏడుపు కూడా ఏడ్చారు, మాట్లాడిన మాటలకి రెస్పాన్స్ కూడా వచ్చింది. వచ్చేసిన తర్వాత నెమ్మదిగా ఇంకా అలాగా సార్ అయితే ఏం చెప్పారంటే నెమ్మదిగా సర్జరీ కూడా బాగానే అయ్యింది, నెమ్మదిగా అన్నీ వస్తాయి, మూమెంట్స్ కూడా 2 రోజుల తర్వాత ఏమొచ్చి అతను కళ్ళు తెరవలేదు, మూమెంట్స్ కూడా బాగా కంప్లీట్గా ఆగిపోయి మేము సార్కి చెప్పాం. సార్కి చెప్తే సార్ ఏమన్నారంటే బాడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం చాలా తగ్గిపోయింది, అతనికి చాలా హైయర్ యాంటీబయాటిక్స్ వెళ్తున్నాయి, ఇన్ఫెక్షన్ వెళ్తుంది, ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది, మల్టిపుల్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి అని అన్నారు. సరే ఓకే అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేసాం. కానీ ప్రాణాపాయ స్థితి అయితే ఏమీ కాదు అని చెప్పేసి అని అన్నారు. అయితే మా అన్నయ్య కూడా శతవిధాలుగా సెకండ్ ఒపీనియన్ ఏవైతే ఉన్నాయో డాక్టర్స్ కూడా మిగతా వాళ్ళు ఇతనైతే ఏం చెప్పారో మిగతా వాళ్ళు కూడా అదే చెప్పారు, సర్జరీ అయితే పడదు, మెడికేషన్ ద్వారా క్యూర్ అయిపోతుంది. సో మేము ఇక్కడ కూడా లీడ్ తీసుకొని రేపు ఎప్పుడూ అవ్వాల్సిన సర్జరీ ఎందుకని చెప్పి ఇప్పుడే సర్జరీ కోసం కూడా సర్జరీది కూడా మేము చేసేసాం. అతను కళ్ళు తెరిచాడు, అతనికి మూమెంట్స్ వచ్చాయి, సరే అంతా బాగుంది, ఇంకొక 1 వీక్లో బయటకు వచ్చేస్తాడు అని అనుకునే టైంలోన ఏం చేశారనంటే అతనికి ఆదివారం నుంచి మూమెంట్స్ అన్నీ పడిపోయినాయి. అది ఆదివారమా శనివారమా 2 రోజుల నుంచి మూమెంట్స్ అన్నీ పడిపోయినాయి, బాగా పడిపోయి. సార్ని అడుగుతుంటే సార్ అంటున్నారు నెమ్మదిగా రికవరీ అవుతారని చెప్పేసి ఇద్దరు చెప్పారు. ఓకే అదంతా ఓకే. ఆ తర్వాత మాకు ఎప్పుడు చెప్పారంటే ట్యూస్డే మంగళవారం పొద్దున్న సార్ పొద్దున్న ఫోన్ చేసి ఒక నిమిషం ఆగు నువ్వు మంగళవారం పొద్దున్న ఫోన్ చేసి ఏం చెప్పారంటే ఆ తల్లి ఆవేదన అలా ఉంటుంది. ఏం చెప్పారనంటే కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఏమీ చేయలేం, కష్టం, నొరాడ్ ఇంజెక్షన్ లేకపోతే ఆ సిస్టర్ని వెళ్ళి అడిగితే చెప్పేది ఏంటంటే ప్రెజెంట్ అతను వెంటిలేషన్ మీద ఉన్నారు, ఆ నొరాడ్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది లేకపోతే కంప్లీట్గా అతను హార్ట్ బీట్ కూడా బీపీ మొత్తం పడిపోయింది సార్, అది పడిపోయింది. ఆ ముందు ఒకవేళ మేము అడుగుతున్నది ఏంటంటే అసలు అతను ఎందువల్ల చనిపోయారు,
ఇన్ఫెక్షన్ అన్నారు, ఇన్ఫెక్షన్ తగ్గింది. సర్జరీ అన్నారు, సిటీ బ్రెయిన్ మురళి సార్ అన్నారు, అంతా బాగానే ఉంది, కోలుకుంటారని అన్నారు. సడన్గా చనిపోయారని అంటే మేము ఏం చేస్తాం సార్? అసలు ఎందుకు చనిపోయారు? అతను ఎందుకు చనిపోయారు? చనిపోయినప్పుడు కూడా మాకు కరెక్ట్గా ఏది ఇన్ఫర్మేషన్ లేదు. మేము వెళ్ళి చూసుకున్నాక మేము అడిగితే 20 minutesలో గట్టిగా పుష్ చేసి అడిగితే చనిపోయిన వాళ్ళకి సిపిఆర్ చేస్తున్నారు. సిపిఆర్ చేసేసి 20 minutes తర్వాత గట్టిగా అడిగితే 20 minutes అయిపోయింది, ఆల్రెడీ చనిపోయానని చెప్పేసి అని అన్నారు. ఈ చుట్టూ ఏవైతే ఊర్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి ఒకటి కిమ్స్, ఇంకొకటి మెడికవర్, ఎందుకంటే వెంటిలేషన్ ఫెసిలిటీ ఉన్నదే ఇక్కడ కాబట్టి. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఏంటంటే అతనే దన్ను కాబట్టి కష్టమైన నష్టమైన ఏదైనా తల తాకట్టు అయినా ఎట్టైనా చెప్పేసి ఇక్కడ అడ్మిట్ చేస్తే వీళ్ళు ఇచ్చేది ఏంటంటే అవుట్పుట్ అతను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అనేది చెప్పలేకపోతున్నారు. అసలు డెత్ డిక్లరేషన్ కూడా మాకు ఇప్పటికీ ఇవ్వలేదు. ఏం చేయాలి? ఈ కుటుంబమే కాదు కదా, మిగతా వాళ్ళందరూ కూడా జాబ్ హోల్డర్స్ ఉండరు కదా, సామాన్యులు అందరికీ యాక్సిడెంట్లు అవుతాయి, అందరూ అడ్మిట్ అవుతారు, అందరూ బయటికి రావడానికి అందరూ అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. మనం డాక్టర్ మీద ఏదైతే హోప్ పెట్టుకుని ఉన్నామో ఆ డాక్టర్ మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏదైతే మెడికేషన్ ఉందో ఆ మెడికేషన్ అనేది ప్రాపర్గా వెళ్ళాలి. ఏవైతే ఉన్నాయో న్యాయం కూడా పూర్తిగా న్యాయం కూడా మా వైపు లేదు సార్. మేము ఫస్ట్ స్టార్టింగ్ క్యాష్ అయింది సార్, క్యాష్ తర్వాత ఆరోగ్యశ్రీ అయింది, ఆరోగ్యశ్రీ తర్వాత క్యాష్, మళ్ళీ క్యాష్ కూడా వచ్చాము. ఒక దగ్గర మాకు 4 ఏళ్ళ అయ్యి ఉంటుంది సార్. 4 lakhs సార్. ఇప్పుడు మీకు హాస్పిటల్ ఇప్పటికైనా సరే చనిపోయారని చెప్పారు మాకు? మేము వెళ్ళి మొత్తం అన్ని వాల్యూస్ అన్ని జీరో పడిపోయాక చెప్తున్నాను కదా సార్, అంతా జీరోస్ వాల్యూ కర్టన్స్ కూడా క్లోజ్ చేసి కూర్చున్నాక వాల్యూస్ అన్ని పడిపోయిన తర్వాత మేము వెళ్తే అప్పుడు మాకు సిపిఆర్ చేశారు. గట్టిగా అడిగితే అప్పుడు 20 minutes అయిపోయిందమ్మా చనిపోయా అని చెప్పేసి అప్పుడు చేతుల్లో డిక్లరేషన్. ఇప్పటికి మాకు చెప్పలేదు అతను ఎప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఇంకా గట్టిగా మేము అడుగుతూ ఉంటే మా మీద ఇంకేమొచ్చి ఆ పేషెంట్ వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది, మీ మీద కేసు పెడతామని చెప్పేసి అని అంటున్నారు సార్. ఇప్పుడు మాకు న్యాయం కావాలి సార్. మా కుటుంబం ఇప్పుడు ఆ మనిషి చనిపోయే మనిషిని మాత్రం మేము తీసుకురాలేం, అది వాళ్ళు కూడా ఇవ్వలేరు. నా కుటుంబం జరిగింది ఏదైతే పరిస్థితి ఉందో అది ఇంకో కుటుంబానికి జరగకూడదు. ఈ చుట్టూ ఏవైతే పల్లెటూరులు ఉన్నాయో ఆ పల్లెటూరు వాళ్ళందరూ కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని తమకు తాముగా సంపాదించుకున్న వాళ్ళే ఎక్కువ. మనం ఏదైతే హోప్తో ఇక్కడికి వచ్చామో ఆ హోప్ అయితే ఇక్కడ లేదు సార్. దీనికి న్యాయం ఎవరైనా చెయ్యాలి అని అంటే అది కలెక్టర్ గారే చెయ్యాలి. ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాత్రమే చర్యలు తీసుకోవాలి. దీనికి ఇంతకు మించి ఇంకొకటి లేదు. ఈ ఘటనతో యావత్ శ్రీకాకుళం జిల్లాలో మెడికవర్ ఆసుపత్రి అంటేనే భయపడుతున్నారు ప్రజలు. వైద్యో నారాయణో హరి అంటారు, అంటే వైద్యుడు నారాయణుడితో సమానం అంటూ డాక్టర్లను పూజిస్తూ ఉంటారు. కానీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలా కాసులకు కక్కుర్తి పడి చనిపోయినా ఇంకా శవాన్ని ట్రీట్మెంట్ ఇస్తూ కాసులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే ఇటు ఆస్తులైనా ఉండాలి, లేక ప్రాణాల మీద ఆశలైనా వదులుకోవాల్సిందే. గుండె జబ్బులు ఉన్నవారు ఈ ఆసుపత్రిలో చేరారో ఇక అంతే. గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి మంచం మీదే ఉంటాడు, కానీ బంధువులకు మాత్రం ఆ రోగికి ఇలా ఉంది అంటూ రోగి అసిస్టెంట్లకు గుండెల్లో రైళ్లు ఫ్లైట్లు పరిగెత్తిస్తుంటారు. ఫలితంగా అక్కడ గుండె జబ్బు నయమవ్వాలంటే ఆ గుండె ముందు ఉన్న చొక్కా జేబిలో గట్టిగా సొమ్ము ఉండాలి, లేకపోతే ఆ గుండె అక్కడితో సొమ్మసిల్లవలసినట్టేనట. ఇలా చాలా మంది రోగులు, ప్రజలు మెడికవర్ ఆసుపత్రి కోసం చెప్పుకుంటున్న ఈ రోజు ఘటనతో అది తేట తెల్లమయ్యిందంటూ శ్రీకాకుళం జిల్లా మెడికవర్ ఆసుపత్రి తీరుపై చెవులు కొడుకుంటున్నారు జనం. మరి జనం ప్రాణాలతో అష్టాచెమ్మ ఆడుకుంటున్న ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రులపై అధికారులు చర్యలు తూతూ మంత్రాలేనా, లేక అధికారులకు ఇలాంటి ఆసుపత్రుల నుండి ఏమైనా ఆమ్యామ్యాలు వెళ్తున్నాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూనే ఉన్నాయి.